అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పడానికి కారణం ఏంటి? నేను కొంచెం డెప్త్గానే వెళ్ళా. వైసీపీలో చాలామంది నాయకులతో మాట్లాడాను, అభ్యర్థులతో మాట్లాడాను. అలాగే కొంతమంది ఆ పార్టీ కోసం వర్క్ చేసిన చాలామందితో మాట్లాడాను. అసలు ఏంటండి మీరు అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటి? ఓపెన్గానే అడిగారు. గవర్నమెంట్ మీద వ్యతిరేకత బాగుంది కదా, ఉద్యోగులు కసిగా మీకు వ్యతిరేకంగా వేశారు, నిరుద్యోగులు వేశారు, ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు ఈ రాష్ట్రంలో ఓటర్లు ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు వలస వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చి కసిగా ఓటేశారు. సో మీరు అంత నమ్మకంగా ఉండడానికి కారణం ఏంటి? మీ పార్టీనే గెలుస్తుందని ఏ విధంగా అనుకుంటున్నారండి? నాకైతే నమ్మకం లేదు. ఇలాగే మాట్లాడు, అంటే ఓపెన్గా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడారు. సో వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు నేను మాట్లాడిన అందరూ కూడా ఒక లెక్క చెప్పారు. అంటే పార్టీ ఇంటర్నల్గా అభ్యర్థులందరిలో కూడా ఒక కాన్ఫిడెన్స్ నింపింది. సో వైసీపీ ఒక నమ్మకంలో ఉంది. అందరూ కూడా కామన్ పాయింట్ చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా 105 సీట్లు మినిమం గవర్నమెంట్ అయితే వస్తుందని నమ్ముతున్నాము. అంటే కొంతమంది మరీ వైసీపీ నషాలానికి ఎక్కిన వాళ్ళు అంటారు చూడు, నషాలానికి ఎక్కిన వాళ్ళు అయితే 140, 135 అని చెప్పారు. కానీ సో నేను ఒక 5 అభ్యర్థులతో మాట్లాడాను. సో కొంతమంది ఆఫ్ ది రికార్డ్ నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు అయితే లేదు 105 సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి, 105 నుంచి అరౌండ్ ఒక 100కి 5 అటు ఇటుగా వచ్చైనా సరే గవర్నమెంట్ ఫామ్ చేయడం అయితే పక్క. అలాగే సెంట్రల్ సపోర్ట్ కూడా మాకే ఉంటుంది, బీజేపీ సపోర్ట్ కూడా, ఎందుకంటే మా దగ్గర రాజ్యసభ సభ్యుల బలం ఉంది. అలా ఇలా కొన్ని చెప్పుకొచ్చారనమాట. అయితే ఒక ఇంట్రెస్టింగ్ లెక్క ఏం చెప్పారంటే వైసీపీ సర్వేలోన 69 సీట్లు పక్కా వైసీపీ గెలుస్తుందంట. 100కి 100% 69 నియోజకవర్గాల్లో 5,000కు పైగా మెజారిటీ వాళ్ళకు ఉందంట. ఇది వాళ్ళు చెప్పిన లెక్క. 69 నియోజకవర్గాల్లో 5,000కు పైగా మెజారిటీ వైసీపీకి యాజ్ ఆర్ నౌ ఉందంట. సో వాళ్ళు చెప్పిన లెక్క అంటే ఇది పోలింగ్ జరిగిన తర్వాత వాళ్ళు పోస్ట్ పోల్ సర్వేలు అవి చేసుకున్నారు కదా, ఐపాక్ ఇచ్చిన రిపోర్ట్ అయితేనేమి, వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా చెప్పుకున్నది అయితేనేమి, ఓవరాల్గా వాళ్ళు 69 నియోజకవర్గాల్లో 5,000కు పైగా మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పారు. 51 సీట్లు పక్కా ఓడిపోతారంట. 5,000 కంటే ఎక్కువ తేడాతో 51 నియోజకవర్గాలు కూటమి గెలుచుకుంటుంది, మేము ఓడిపోతాము అని చెప్పారు. ఇక అంటే ఇక్కడికి 120 సీట్లు అయిపోయినాయి. 69 పక్కా వైసీపీ, 51 పక్కా టీడీపీ కూటమికి పోయాయి. సో మిగిలిన 55 సీట్లు కూడా టఫ్ కాంపిటీషన్, హోరాహోరీగా ఉన్నాయి. ఎవరికి వచ్చినా సరే 3-4 2,000 1000 నుంచి ఒక 4,000 మధ్యలోనే మెజారిటీ ఉంటుంది. 1, 2, 3, 4 ఆ మధ్యలోనే మెజారిటీ ఉంటుంది ఎవరు గెలిచినా సరే. సో ఇవి మేము ఈజీగా ఒక 30 నుంచి 35 సీట్లు మేము గెలుచుకుంటాం. ఏదైతే 55 సీట్లు ఏదైతే హోరాహోరీ టఫ్ కాంపిటీషన్ ఉందో దీనిలో మేము ఈజీగా ఒక 30-35 సీట్లు గెలుచుకుంటాము. కాబట్టి ఈ 69 పక్కా గెలిచే సీట్లు ప్లస్ బొటాబొటీ మెజారిటీతో గెలిచే సీట్లు ఒక 30-35 ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని 100 నుంచి 105 నియోజకవర్గాల్లో గెలిచి మేము గవర్నమెంట్ ఫామ్ చేయడం అయితే పక్కా జరుగుద్ది అనేది వాళ్ళు చెప్తున్న లెక్క. సో దీనికి రకరకాల కారణాలు, మహిళల ఓటింగు, అలాగే రూరల్ ఏరియాలో ఎక్కువగా ఓటింగ్ పెరగడము, సంక్షేమ పథకాలు లబ్ధి ఉంది కాబట్టే వాళ్ళు ఎక్కువగా, మహిళలు ఇంతకుముందు ఎప్పుడూ లైన్లో ఇంతసేపు నిల్చొని ఓటు వేయలేదు కానీ ఫస్ట్ టైం వేశారు అని, అంటే వాళ్ళకు అనుకూలమైన లెక్క వాళ్ళు చెప్పారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, సో మాకు అనుకూలం, అలాగే యూత్ ఎక్కువగా ఓట్లు వేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఓట్లు వేశారు, అది ఇదని చెప్తారు కదా. అలా వైసీపీ వాళ్ళు కూడా మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారు, మహిళలు గంటల తరబడి లైన్లో నిల్చొని ఓట్లు వేశారు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ పోలింగ్ నమోదైంది, గతంలో కంటే పోలిస్తే అర్బన్ ఏరియాలో పోలింగ్ తగ్గింది, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ పెరిగింది, కాబట్టి అదంతా వైసీపీకి అనుకూలం అనేది వాళ్ళు చెప్పిన లెక్క. సో అట్లా హోరాహోరీ పోరు ఉన్న 55 నియోజకవర్గాల్లో తక్కువ మెజారిటీతో, అంటే 5,000కు పైగా మెజారిటీతో 69 సీట్లు, 5,000 లోపు మెజారిటీతో ఒక 30-35 సీట్లు గెలుస్తాము. ఓవరాల్గా 100 నుంచి 105 సీట్లతో మేము గవర్నమెంట్ ఫామ్ చేయడం పక్క. ఆ నమ్మకం ఉంది కాబట్టే మేము చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాము గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతున్నామని. అయితే ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. వాళ్ళేమో మరి 20 సీట్లో 25 సీట్లో కాదు, వాళ్ళు కూడా మోర్ దాన్ 60-70 సీట్స్తో వాళ్ళు కూడా స్ట్రాంగ్గానే ఉంటారు. ఈసారి అయితే మొత్తానికి అధికార పక్షానికి ప్రతిపక్షానికి చాలా హోరాహోరీగా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పిన లెక్క అనమాట. అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ లెక్క అయితే ఉంది. సో జూన్ 4వ తేదీన మధ్యాహ్నం 12 వరకు మనకి ఈ లెక్కలు వినాల్సిందే, ఇవన్నీ భరించాల్సిందే. టీడీపీ వాళ్ళు టీడీపీ లెక్కలు చెప్తారు, వైసీపీ వాళ్ళు వైసీపీ లెక్కలు చెప్తారు. ఎవరి అనుకూలం అంటే మన థాట్ ప్రాసెస్సే మారిపోద్ది.
నేనున్న టీడీపీ వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు నా థాట్ ప్రాసెస్ అటు ఉంటుంది. వైసీపీ వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు అరే వీళ్ళు చెప్పింది ఏదో కరెక్ట్గా ఉన్నట్టుంది, నిజమేనేమో అని అనిపిస్తుంది. అంటే థాట్ ప్రాసెస్ ఇటు వెళ్ళిపోద్ది. అదంతా అయిపోయి అదంతా పక్కన పెట్టేసి నేను ఆన్ బోర్డు పెట్టుకుంటే, నా మైండ్తో నేను ఆన్ బోర్డు పెట్టుకుంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది. వైసీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా అనేది నేను క్లారిటీతో ఉంటాను. అలా రకరకాల అంచనాలు అయితే ఉన్నాయి. సో నేను టీడీపీ అంచనాలు చెప్తున్నా, వైసీపీ అంచనాలు చెప్తున్నా. థ్యాంక్ యూ.